పటూరు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి తన ఇంటి దగ్గర ఆటోని పెట్టి గేట్కి తాళం వేసి పడుకున్నాడు. తెల్లారి లేచి చూస్తే ఆ గేట్ తాళం పలగొట్టి ఈ యొక్క ఆటో అతను పార్క్ చేసిన దగ్గర నుంచి కొంత దూరం వరకు ట్రాక్ చేసినట్టు అతను ఐడెంటిఫై చేసినాడు. ఈ విధంగా ఎట్లా జరిగింది అని చెప్పి మొత్తం ఆటో అంతా అబ్జర్వ్ చేస్తుంటే అతను బ్యాటరీ మిస్ అయింది, అంటే మీరు దొంగిలించబడ్డది. దీని విషయంలో నిన్న వచ్చి మన దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనం కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో మనకు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక 4 వ్యక్తులు ఒక ఆటోలో మనకి సస్పీసియస్ మేనర్లో వాళ్ళ యొక్క ఆటో నెంబర్ ప్లేట్కి ఆ నెంబర్ కనబడకుండా దాన్ని బురదతోటి దాన్ని ఇట్లా కప్పేసి నెంబర్ ఐడెంటిఫై చేయకుండా ఏదో ఒక బ్లాక్ గైజ్లో పోవాలనే ఉద్దేశంతో అట్లా సస్పీసియస్ మేనర్లో మూవ్ అవుతుంటే మా యొక్క బీసీ స్టాఫ్ వాళ్ళని పట్టుకొని విచారించి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం సంగతి అంటే వాళ్ళు ఇర్రెలెవెంట్ సమాధానం చెప్పినారు. అంటే మేము ఏదో ఫంక్షన్ పోయేస్తున్నాం అట్లా ఇట్లా అనే రకంగా ఏదో రకరకాలుగా చెప్పారు. కానీ అది నమ్మశక్యంగా లేక ఒకసారి ఆటో చెక్ చేస్తే అందులో ఇప్పుడు మనకి ఏదైతే ఈ ఐరన్ రాడ్, ఒక స్క్రూ డ్రైవరు, ఒక బ్యాటరీ అది మనకు అందులో అనుమానాస్పదంగా కనబడ్డాయి. మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏం సంగతి అని చెప్పి కొంచెం గట్టిగా పోలీస్ స్టైల్లో జర అడిగితే వాళ్ళు మొన్న నైట్ ఈ ఆటో యాక్చువల్గా ఆటోని దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చినారు. అది మూవ్ కాకపోవడం, స్టార్ట్ కాకపోవడం, అట్లా పాసిబుల్ కాకపోవడం వల్ల బ్యాటరీ దొంగతనం చేసినారు. వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళు ఎవరు ఏం సంగతి అని మనం ప్రీవియస్ యాక్సిడెంట్ వీళ్ళందరిది కూడా వెరిఫై చేస్తే వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఎవరు మహమ్మద్ గౌస్ పాషా, మహమ్మద్ షఫీ అహ్మద్, మహమ్మద్ జమీలుద్దీన్, ఇంకొకతను మొయినుద్దీన్ అని చెప్పి ఇతను వట్పల్లి మండలము భూత్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఊరు విడిచి సూరారంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్న క్రమంలో ఈ ఆటో అతనికి ఈ అఫెండర్స్ వీళ్ళు ముగ్గురు కూడా పరిచయం అయినారు. వీళ్ళందరూ కూడా ఒక ప్రీ ప్లాన్ తోటి కూడా వాళ్ళుకొనే అఫెన్స్ చేయడానికి మన ఏరియాకి వచ్చినారు. అఫెన్స్ చేసి ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సస్పీసియస్ మేనర్లో మూవ్ అవుతుంటే మనం పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళు నేరం ఒప్పుకోలు చేసిన తదుపరి ఆ యొక్క ఆటోని, ఆ యొక్క ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న 4 దగ్గర ఉన్న 4 సెల్ ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాం. వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద A1 ఎవరైతే ఉన్నారో మహమ్మద్ గౌస్ పాషా మీద మొత్తం 11 కేసులు ఉన్నాయి ఇతని మీద. హైదరాబాద్ సిటీలో ఉన్న ఒక 5 పోలీస్ స్టేషన్లో ఇతని మీద 11 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్, అంటే మన ఆస్తికి సంబంధించిన నేరాలు, ఎక్స్ట్రాక్షన్, హౌస్ థెఫ్ట్, ఇట్లా ప్రాపర్టీ అఫెన్సెస్ వీళ్ళ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. అదేవిధంగా A3 అయిన ఎవరు జమీలుద్దీన్ మీద కూడా ఇతని మీద కూడా ఒకటి దొంగతనం కేసు ఉన్నది. ఇంకొక అతను ఎవరైతే A4 ఉన్నాడో బూతూరుకు సంబంధించిన వ్యక్తి మీద ఒక పోక్సో కేసు ఉన్నది. ఇక్కడ దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద పోక్సో కేసు ఉన్నది. వీళ్ళందరూ కూడా క్రిమినల్ రికార్డు ఉన్నది. క్రిమినల్ నేచర్తో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మన ఏరియాలో వచ్చి దొంగతనం చేసుకొని పోతుంటే మనం స్క్రూ డ్రైవరు వీళ్ళు ఈ యొక్క ఫోన్లు కూడా యూజ్ చేసి వాళ్ళు సమాచారం ఇచ్చుకోవడం, నేరంలో ఈ 3 వ్యక్తులు పార్టిసిపేట్ చేసినారు కంప్లీట్గా. అంటే 4వ వ్యక్తి కూడా ఉన్నాడు, బట్ ఇతను ఆటోతో రెడీగా ఉన్నాడు అంటే ఎస్కేప్ కావడానికి. ఇది కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపేషన్ ఇన్ ద అఫెన్స్లో ఇతను కూడా పారిభాగస్తుడు. ఎవరైతే నేరం చేయడానికి వచ్చిన 4గురిలో ఒకతని వీళ్ళు ఇమీడియట్గా ఎస్కేప్ కావడానికి చేసిన సహకరించిన వ్యక్తే కాబట్టి ఇతను కూడా అఫెన్స్ చేసిన దాని కింద నేరంలోనే ఇతను. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.